ఆయిల్ ఫామ్ సాగు ఇంతగా విస్తరించడం, ఆయిల్ ఫామ్ కూడా మన నెల నెల ఆదాయం వస్తుంది. సంవత్సరం పడుకోతే పంటకండి. లీజ్ ఎలా ఉంటుంది మీకు? అది సంవత్సరం బట్టి అండి మనకి పామ్ గోల్డ్ వాడుతుందండి. చెట్టుకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ పామ్ గోల్డ్ లో ఉన్నాయి. చెట్టు గెల్ల చూస్తుంటేనే అర్థమవుతుందండి. దిగుబడి ఒక టన్ను పెరిగేపటికి కొంచెం తెగులు బారి నుంచి కూడా తగ్గింది. ఊరియా పట్ట సూపర్ అన్ని పోయినా ఏం పని అవ్వలేదండి. పామ్ గోల్డ్ వాడుతున్నాం, మొత్తం ఏ క్లేజ్ గా వచ్చేసిందండి తోట. ఈ సారి వెనక్గా వచ్చింది కానీ 12-13 టన్నులు వచ్చేది ఎకరానికి. మెట్ట రైతుకు ఇష్టమైన పంటగా దినదినాభివృద్ధి చెందుతున్న పామాయిల్ సాగు. పామ్ గోల్డ్ వినియోగంతో పామాయిల్ తోటల్లో అధిక దిగుబడి. ప్రపంచంలోకెల్లా అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట పామాయిల్. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఈ పంట విస్తీర్ణం ఏటికాయేడు పెరుగుతోంది. ముఖ్యంగా ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ నికర ఆదాయం వస్తూ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మెట్ట ప్రాంత రైతులు పామాయిల్ సాగుకు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. పామాయిల్ సాగులో 5,66,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. రాబోయే 10 ఏళ్లలో ఈ విస్తీర్ణం రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు అవసరమైన వనరులు, వసతులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇతర పంటలతో పోలిస్తే పామాయిల్ సాగులో రిస్క్ తక్కువ ఉంది. చీడపీడల బెడద కూడా తక్కువ. పంట ఫలితాలపై పూర్తి భరోసా ఉండటంతో మెట్ట ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, పొగాకు వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా కూడా పామాయిల్ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం. గతంలో ఇక్కడ పొగాకు ప్రధాన వాణిజ్య పంటగా ఉండేది. దాన్ని ఇప్పుడు పామాయిల్ ఆక్రమించింది. ఈయన పేరు ప్రసాద్ రెడ్డి. 30 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. నాటిన 4వ సంవత్సరం నుండి గెల దిగుబడి తీస్తున్న ఈయనకు 9వ సంవత్సరంలో సరాసరిన ఎకరాకు 9 టన్నుల చొప్పున దిగుబడి వచ్చింది. సంవత్సర కాలంగా ఈయన రసాయన ఎరువులకు పూర్తిగా స్వస్తి చెప్పి మహతి ఎకోటెక్ సంస్థకు చెందిన పామ్ గోల్డ్ను తోటకు ఎరువుగా అందిస్తున్నారు. దీనివల్ల పామాయిల్ సాగులో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇతర పంటల కంటే పామాయిల్ సాగు తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని ప్రసాద్ రెడ్డి కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు. ప్రసాద్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. మీ నాగులగూడెం గ్రామం, జంగారెడ్డిగూడెం మండలం. ఈ ప్రాంతంలో ఎటు చూసినా కూడా ఈ ఆయిల్ పామ్ తోటలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అవునండి. ఇక్కడ ఏమేమి పంటలు ఉంటాయండి ప్రధానంగా? వరి, మొక్కజొన్న అండి, ఆయిల్ పామ్ అండి. ఈ బేరలు బాగా తక్కువ అండి. పొగాకు బాగా తక్కువ అండి. ఈ 10 సంవత్సరాలుగా మొత్తం 100కి 70% ఆయిల్ పామ్లోకి వచ్చేస్తున్నారండి. ఆయిల్ పామ్ సాగు ఇంతగా విస్తరించడానికి కారణం ఏంటంటారు? ఈ పంట మనకి అన్ని రకాలుగా కూడా రైతుకి బెనిఫిట్ ఉందండి. ప్రతి పంట కూడా మనకి చేతికి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండదండి. ఈ పంట ఉందనుకోండి, మనకి గాలి వచ్చినా వర్షం వచ్చినా పంట నష్టపోతూ ఉండదండి. రైతు కూడా నష్టపోదండి. ఇప్పుడు వరి మొక్కజొన్న మనకి లాస్ట్ చేతికి వచ్చే టైంలో ఏ వాతావరణం తేడా వచ్చినండి మొత్తం అన్ని రకాలుగా కూడా నష్టం జరుగుతుందండి రైతుకి. ఇదైతే రైతుని ఒక ఇంట్లో ఒక పాడుకొండ లాంటిదండి. ఆయిల్ పామ్ కూడా మన నెల నెల ఆదాయం వస్తుందండి. రైతు కూడా ఇబ్బంది ఏమి ఉండదండి. సంవత్సరం పొడవునా దిగుబడి ఇస్తుంది అంటారు ఆయిల్ పాము. మనకి సంవత్సరం 9 మంత్స్ ఇస్తుందండి. ఓ 3 మంత్స్ మటుకి కొంచెం నెలకు ఒకసారి తక్కువగా ఇస్తుందండి. సో అందువల్ల ఇక్కడ రైతాంగం ఎక్కువగా ఈ ఆయిల్ పామ్ సాగుకి మొగ్గు చూపుతున్నారండి. అవునండి. మీరు ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారండి పామ్ ఆయిల్? మనకి ఒక 10 ఎకరాలు సొంతది ఉందండి. మనకి 30 ఎకరాలు బయట లీజు చేస్తున్నాను. ఓ, లీజు కూడా తీసుకుంటారా? లీజు కూడా తీసుకుంటాను. ఈ 10 ఎకరాల తోట ఇప్పుడు మనం ఉన్నాము, ఇది ఎన్ని సంవత్సరాల తోట అండి? ఈ 10 సంవత్సరాల తోట అండి. ఇప్పుడు దిగుబడి ఎలా వస్తుందండి మీకు? దిగుబడి మనకి 9 టన్నులకు వచ్చినాయండి లాస్ట్ ఇయర్ అండి. ఈ సంవత్సరం ఎంత వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి? సంవత్సరం పెరిగిద్ది అనుకుంటున్నాను. ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 10 తగ్గదు అనుకుంటున్నాను. 10 టన్నులు వస్తుంది. ఇప్పుడు మీరు 30 ఎకరాలు లీజు తీసుకుంటున్నారు. ఎలా ఉంటాయండి లీజు? ఎలా ఉంటుంది మీకు అది? లీజు ఇప్పుడు 70,000 కానీ 80,000 నడుస్తుందండి ఈ సంవత్సరం ఎకరానికి అండి. పెట్టుబడి ఒక 40,000 కానీ 50,000 పెట్టుబడి అవుతుందండి ఎకరానికి వచ్చి. అది కాకుండా అండి. ఎన్ని సంవత్సరాల తోట మీరు తీసుకున్నది?
మనకి 10 సంవత్సరాలు దాటే ఉంటాయండి అవి వయసు. ఆ ఈల్డింగ్ ఎలా ఉన్నాయండి? వీలింగ్ కొంచెం టన్ను అటు ఇటుకి ఇంచుమించుగా 9 టన్నులు 8 టన్నులు అలా వస్తున్నాయండి ఎకరానికి. సో మీకు 1,10,000 సుమారుగా ఖర్చు అవుద్ది. అవునండి. 8 నుంచి 9 టన్నులు అలా వస్తుంది మీకు యావరేజ్గా 30 ఎకరాల మీద. వస్తుందండి. మరి రిస్క్ కదా? రిస్క్ అంటే కొంచెం రేటు అప్ అండ్ డౌన్ ఉంటుంది కండి. 13,000 ఒకసారి 14,000 ఉంటుంది కండి. ఉన్నప్పుడు కొంచెం యావరేజ్గా మనకి 15,000 20,000 మిగిలిన యావరేజ్ అండి ఎకరం మీద. ఎకరం మీద అండి. అదే సొంత రైతుకి అయితే 70,000 నుంచి 80,000 మిగులుతుంది. మిగిలిద్దండి సొంత చేను అయితే. మీరు ఎలాగో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు కాబట్టి దానికి తోడుగా ఆ తోటలు కూడా తీసుకున్నారు. తీసుకున్నాను. అవునండి. మా ఇప్పుడు ఎకరానికి వచ్చి మనకి 57 మొక్కల కాడికి నాటేవండి. ఇది త్రిభుజాకార పద్ధతి అండి? అవునండి. ఎన్నో సంవత్సరం నుంచి మీకు దిగుబడి వచ్చింది? మనకి 5వ సంవత్సరం కాడి నుంచి వచ్చిందండి. ఎకనామిక్ ఈల్డ్ ఆర్థికంగా లాభం 5వ సంవత్సరం కాడి నుంచి 4 టన్నులని ఎకరానికి అలాగా సంవత్సరం పెరుగుకుంటూ వచ్చినాయండి. ఇప్పుడు మొక్కజొన్న అనగా వరి అనగా అది సంవత్సరానికి 3 పంటలు తీసుకోవచ్చు కదా? 2 పంటలు అండి. సంవత్సరానికి 2 పంటలు అండి. ఇది మనకి సంవత్సరం పొడుగుత పంట కండి. ఇది అది 2 పంటలు తీసుకుందండి. ఇది మనకి 360 రోజులు కూడా పంట ఆదాయం ఇస్తుందండి. ఓకే. మీ తోట ఆయిల్ పామ్ తోట చూస్తూ ఉంటే పచ్చగా కళకళలాడుతూ ఉంది. దిగుబడి కూడా చాలా ఆశాజనకంగా అనిపిస్తుంది. 10వ సంవత్సరం మీరు అందులో 10 టన్నులు వస్తుంది అంటున్నారు ఎకరానికి. ఎలాంటి యాజమాన్యం చేస్తున్నారండి దీనికి? మన గతంలో 1 సంవత్సరం క్రితం అండి మనం సూపరు యూరియా పొటాష్ వాడేవాళ్ళం అండి. అంటే ఎరువులండి. మనకు 2 మంత్స్కి ఇచ్చేవాళ్ళం అండి. ఎకరానికి 10 నుంచి 15 బస్తాలు వాడేవాళ్ళం అండి. 15 బస్తాలు సంవత్సరం బట్టి అండి మనకి పామ్ గోల్డ్ వాడుతుందండి. ఈ పెస్టిలైజర్స్ సూపర్ యూరియా పొటాష్ ఆపేసామండి. పామ్ గోల్డ్ వాడితే మనకి చెట్టు ఎప్పుడు కూడా యవనంగా ఉంటుందండి. మంచి వైలుగా ఉంటుంది. మనకి మందు వేసినప్పుడు 1 నెల వరకు మనకి మన పెస్టిలైజర్ వాడినప్పుడు 20 రోజులకి నెలకు పట్టేదండి. ఇది మేము నెల ఇచ్చుకుంటూ వస్తుంటేనండి ఎప్పుడు కూడా తోట యవనంగా మంచి వైలుగా ఉంటుందండి. పామ్ గోల్డ్ ఏ కంపెనీ అండి? అది మహతి కంపెనీ వాళ్ళదండి. డ్రిప్ ద్వారా ఇస్తున్నాండి. ఏం పోషకాలు ఉంటాయండి దాంట్లో? దాంట్లో పొటాష్ అండి, మామూలుగా ఫాస్ఫేట్ అండి, ఇంకా 8 రకాల పోషకాలు వాటిలో ఉన్నాయండి. మనకి మెగ్నీషియం, బోరాన్, హ్యూమిక్ యాసిడ్ ఉందండి. మొత్తం 8 రకాలు కూడా మనకి ఇది తీసుకుంటే మనకి తోటకి ఇచ్చామంటే తోట కూడా మంచిగా వైలుగా ఉంటుందండి. గతంలో ఎరువులు వాడేవారు కదా, ఇప్పుడు మీరు ఏమైనా తగ్గించి వాడుతున్నారు? ఇప్పుడు లేదండి, మానేసామండి. 1 సంవత్సరం బట్టి ఎరువులు వాడట్లేదండి. పామ్ గోల్డ్ని ఎంత ఇస్తారు? పామ్ గోల్డ్ ఎకరానికి ఒక 5 కేజీల బ్యాగ్ ఇస్తున్నాను. ప్రతి నెల ఇస్తున్నాను. ఎంత అండి 5 కేజీల బ్యాగ్? 5 కేజీల బ్యాగ్ 1000 రూపాయలండి. మరి ఖర్చు పెరగలేదా మీకు? ఖర్చు మన బస్తాల మీద చూసుకుంటే తగ్గిద్దండి. ఇది నెల ఇచ్చినా ఖర్చు తగ్గిద్దండి. 12,000తో అయిపోద్దండి. దిగుబడి కూడా పెరిగిద్దని ఆశిస్తున్నాను. మామూలుగా ఏంటంటే నత్రజని, భాస్వరం, పొటాష్ని సంవత్సరానికి 6 దఫాలుగా ఇమ్మంటారు. మెగ్నీషియం తర్వాత బోరాన్ని 6 నెలలకు ఒకసారి ఇమ్మంటారు. 2 దఫాలుగా ఇవ్వాలండి. అన్ని కలిపి దీంట్లో ఉన్నాయి. చెట్టుకి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ పామ్ గోల్డ్ లో ఉన్నాయండి. అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు మీరు? అప్పుడు మనకి పెస్టిలైజర్స్ వాడినప్పుడు కొంచెం తెగుళ్ళు ఎక్కువగా ఉండేయండి. తోట అంత పచ్చదనంగా ఉండేది కదండి. ఇప్పుడు తోట పచ్చదనంగా ఉంటుందండి. బాగా మనకి తోటలోకి వస్తే కడుపు నిండుగా ఉంటుందండి. ఈ చెట్టు గెల్ల చూస్తుంటేనే అర్థమవుతుందండి. ఒక్కో చెట్టుకి దాదాపు 6, 7, 8 గెలలు కూడా కనపడతా ఉన్నాయి. 10, 12 గెలల వరకు వస్తాయండి. పామ్ గోల్డ్లో పొటాష్, ఫాస్ఫరస్, మాగ్నీషియం, బోరాన్ వంటి స్థూల, సూక్ష్మ పోషకాలతో పాటు సీవీడ్, హ్యూమిక్ యాసిడ్, అమైనో యాసిడ్, ఈస్టులు కలిపి ఉన్నాయి. వీటి ద్వారా అనేక పోషకాలు మొక్కలకు అందటంతో పాటు భూమిలో మొక్కలకు మేలు చేసే సూక్ష్మ జీవుల సంచారానికి దోహదపడతాయి. దీనివల్ల భూమి మరింత గుల్లబారి చెట్లు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగేందుకు వీలు కలుగుతుంది. రసాయన ఎరువులతో పోలిస్తే పామ్ గోల్డ్ వాడటం వల్ల కూలీల అవసరం తగ్గిందని, దిగుబడి కూడా పెరిగిందని రైతు తెలియజేశారు. సాధారణంగా పోతుగెల ఎక్కువ ఉంటే దిగుబడి తగ్గుద్ది అంటారు. ఇప్పుడు ఈ పామ్ గోల్డ్ వాడిన తర్వాత మీ పోతుగెల శాతం తగ్గిందా? పోతుగెల శాతం తగ్గిందండి. పోతుగెల ఇప్పుడు 2 అరసలు 3 అరసలు వచ్చాయండి గతంలో ఫెర్టిలైజర్స్ వాడినప్పుడు. ఈ పామ్ గోల్డ్ లోకి వచ్చాకండి పోతుగెల ఒక వరుస వచ్చాక మళ్ళీ ఆడగెల వస్తున్నాయండి. ఈ 2-3 అరసలు పోతుగెల వాళ్ళకి రావట్లేదండి. ఇప్పుడు
పోతికేళ్ళ శాతం తగ్గిందండి, మనకి ఆడగాళ్ళ శాతం పెరిగిందండి. మీ చెట్లు చూస్తుంటే 10వ సంవత్సరంలో ట్రంక్ కింద నుంచి పై దాకా ఒకలాగానే ఉన్నాయి. మీ పోషణ గతంలో కూడా చాలా బాగా చేసి ఉంటారు, అందుకే తోట ఎంత ఆశాజనకంగా ఉంది. దీనికి నీటి యాజమాన్యం ఎలా చేస్తారండి? నీటి మనం డ్రిప్ ద్వారా మనకి వర్షాకాలం మటుకు తగ్గిస్తామండి. తగ్గించి మిగతా రోజుల్లో మటుకి ఒక 3 గంటలు 4 గంటలు తగ్గకుండా ఇస్తామండి ప్రతిరోజు అండి. చెట్టుకి ఎన్ని లీటర్లు ఇస్తారు? చెట్టుకి ఒక 300-250 లీటర్ల వరకు ఇస్తామండి. మీ డ్రిప్ స్ప్రింక్లర్ టైప్లో ఉన్నాయి మీ డ్రిప్? అవునండి, జెట్ అంటారు ఇది? జెట్ అండి, మనకి మధ్యలో పెట్టేసామండి. మధ్యలో పెడితే మనకి 4 చెట్లకు ఒక జట్ట సరిపోతుందండి. జట్ట దగ్గర నుంచి 8 అడుగుల గ్యాప్ వరకు మనకి వాటర్ కొడుతుంది. పామ్ గోల్డ్ కూడా డ్రిప్ ద్వారా ఇస్తారా? డ్రిప్ ద్వారా ఇస్తాం. ఎలా ఇస్తారు? మనకి మోటార్ కాడ పెట్టి సెట్టింగ్ పెట్టించామండి. మనకి ఈ తబ్బల్లో కలిపేసండి. ఫస్ట్ ఒక 5 ఎకరాలకు ఇస్తామండి. ఒక 5 బ్యాగులు కలిపి ఒక 500 లీటర్ల టిన్ కలుపుతామండి. కలిపేసి ఒక 5 బ్యాగులు 5 ఎకరాలకు ఇచ్చామనుకోండి, ఒక స్టెప్ కింద ఒక 5 ఎకరాలకు ఇస్తామండి, ఒక స్టెప్ కింద ఒక 5 ఎకరాలకు ఇస్తాం. ఓకే, డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ పద్ధతులు ఇచ్చేస్తాను. ఎరువులు వాడినప్పుడు ఎకరానికి 14-15 బస్తాలు పడుతున్నాయి అన్నారు కదా, అప్పుడు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతుందండి? అప్పుడు మీద ఒక 10,000 ఖర్చు తగ్గిందండి. అప్పుడు మనకి బస్తాల మీద వీటి మీద చూసుకుంటే అండి మనకి కూలీల ఖర్చు తగ్గిందండి. అలాగే బస్తాలను బట్టి రేట్లను బట్టి ఇప్పుడు పటాస్ ఉందండి 1700 వరకు ఉందండి. అలాగే మనకి ఫెర్టిలైజర్ని బట్టి చూస్తేనండి ఈ పామ్ గోల్డ్ని బట్టి చూసుకుంటే మనకు 10,000 ఖర్చు ఎకరానికి తగ్గుతుంది. ఖర్చు తగ్గుతుంటే పాటు అండి మనకి దిగుబడి ఒక టన్ను పెరిగేపాటికి మనకు 20-25,000 ఆదాయం పెరిగిందండి. ముఖ్యంగా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. చెట్లు ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈ పామ్ గోల్డ్ మేము ఇచ్చామనండి కొంచెం సేదుదానం వచ్చిందో మరి ఎందుకనే కానండి కొంచెం తెగులు బారి నుంచి కూడా తగ్గిందండి. తెగులు ఏరియా వస్తే బాగుందండి, ఆటోమేటిక్గా దిగుబడి కూడా మనకి వచ్చే అవకాశం ఉందండి. ఈ సంవత్సరం మీకు ఎకరానికి 10 టన్నులు దిగుబడి వస్తుంటున్నారు. ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయండి? రేట్లు ఇప్పుడు 13,000 ఉందండి టన్ను వచ్చి. 10 టన్నులు వస్తే మీకు 1,30,000 వరకు వచ్చే అవకాశం ఉంది. 1,30,000 వస్తాయండి. మీకు ఖర్చు ఎంత అవుతుందండి? మీ సొంత పొలం చెప్పండి. ఖర్చు ఒక 30,000 ఉంటుందండి ఎకరానికి. మనకి 90,000 కానీ ₹1,00,000 కానీ ఎకరానికి మనకి మిగిలే అవకాశం ఉంది. 80,000 నుంచి 90,000 నికర లాభం వస్తుంది. నికర లాభం వస్తుంది. కౌలు పొలం అయితే అండి? కౌలు పొలం అయితే ఒక 15,000 10,000 ఎప్పుడన్నా కొంచెం రేటు మార్కెటింగ్ బాగుంటాయండి ఒక 20,000 మిగులుతుందండి ఎకరానికి. ఈయన పేరు ఇర్ల సత్తిరెడ్డి. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో 10 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. తోట నాటిన 15వ సంవత్సరం నుండి దిగుబడి ఎకరాకు 9 టన్నుల నుండి 4 టన్నులకు పడిపోయింది. ఎండు ఆకు ఎక్కువ రావటం, చెట్లు బలహీనంగా మారటంతో తోటను ఎరువులతో ఎంత బలంగా పోషించినప్పటికీ ఫలితం కనబడలేదు. దీంతో సాటి రైతు పిన్నమనేని మురళి సలహా సూచనలతో ప్రతి నెల పామ్ గోల్డ్ను తోటకు అందించారు. ప్రస్తుతం తోట కోలుకొని దిగుబడి పెరిగిందని రైతు సత్తిరెడ్డి తెలిపారు. ఇర్లా సత్తిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పంగిడిగూడెం గ్రామంలో 10 ఎకరాల్లో మీరు పామాయిల్ సాగు చేస్తున్నారు. ఎలా ఉందండి పరిస్థితి? 5 సంవత్సరాలు మొక్క తోట వచ్చిన కాడ నుంచి 7 టన్నులు 6 టన్నులు 8 టన్నులు అయ్యిందండి. అయికొంట వచ్చిందండి. వచ్చాక అలాగా 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు జరిగి 7-8లో తోట సన్నగా ఇచ్చిందండి. ఇచ్చి తగ్గిపోయిందండి కాపు. నేల అలాంటి నేల? ఇది నేల ఇసుకపొర నేల అండి. ఇసుకపొర గ్యావిల్ ఉందండి. కొద్దిగా 3 టన్నులన్నర 4 చిల్లర లోపే వచ్చిందండి సంవత్సరానికి ఎకరానికి. మధ్యలో పడిపోయిందండి. ఎరువులు ఏమి వేస్తారు దీనికి మీరు? నేను సూపరే, పటాసు, ఊరియా కలిపి పోతామండి. చెట్టుకి 4 కేజీలు 5 కేజీలు. ఎన్నిసార్లు వేస్తారు సంవత్సరానికి? సంవత్సరానికి 3 సార్లు అండి. 3 సార్లు వేస్తే ఏమైందంటే ఆ మందులు తీసుకోలేదు, చేపటకు పని చేయలేదండి. అంటే మట్టలన్నీ ఇరిగిపోయినాయండి. ఇరిగిపోతామండి, ఎండిపోతాం, అదంతా పసుపు కలర్ వచ్చేస్తాం. 10 గమ్మలు 8 గమ్మలు తోట అంతా మొత్తం అలాగ వచ్చేయిందండి. తగ్గిపోయి అలాగలాగా ఇది 15వ సంవత్సరం అండి. బాగా తగ్గిపోయిందండి. ఎకరానికి 5 టన్నులు కూడా అవలా. బారాన్ని మెగ్నీసు అన్ని రకాలుగా చెట్టుకి బాగా ఇచ్చుకుంటూ వచ్చామండి. అన్నిటికీ ఇచ్చి ఊరియా పటా సూపర్ అన్ని భోజనం ఏం పని అవ్వలేదండి. తోట ఈ రకంగా అయిపోయింది. ఒక రైతు మురళి గారు అన్న ఆయన ఇలా ఉంది ఇది వాడమని అంటే అప్పటి నుంచి మాంగోళ్ళు వాడుతున్నాం. వాడిని కాడి నుంచి తోట మొత్తం ఏకలేసుగా వచ్చేసిందండి. తోట భూమి గుల్లదనం మొత్తం చెట్లు నలిపోతాం మొత్తం అంతా తోట ఏకలేసుగా వచ్చేసింది. ఏం మార్పు వచ్చింది? గెల దిగింది. ఆకు ఎక్కడ మార్పు లేకుండా వచ్చిందండి. మొత్తం ఆకు పండేరుపు లేకుండా ఎక్కడ ఒకటే లేకుండా ఆకు మొత్తం నీట్గా ఉంది.
లేకపోతే ఈ రోజుల్లో ఈ గాడుపు రోజుల్లో కత్తిరి గాడు పురుగు పొడిచేది, ఆకంత తోట అంత సుక్కడిపోయేది, ఆ తుక్కు కూడా లేదు తోటకి. అట్టాకు ఎలాగొందో బెజ్జం లేకుండా అలాగొంది తోట. ఆకు ఇరిగిపోవడం కూడా తగ్గింది. అసలు ఆకు ఇరుగుతాం, పండుతూ అంటాం ఏమి లేవండి. ఇక మాంగోళ్ళు వాడటంలో ఎక్కలేదు కొంత తోట ఈ 9 నెలలు బట్టి. ఎన్నిసార్లు వాడుతున్నారు దీన్ని? మొదట్లో 20 రోజులకు ఒకసారి వాడుతున్నాం. 5 కేజీల ప్యాకెట్? 5 కేజీలు అండి, ఎకరానికి 5 కేజీలు అండి. అలాగా 10 ప్యాకెట్లు వాడుతున్నాం 10 ఎకరాలకి. ఖర్చు పెరగట్లా? అవును, మన తోట పెట్టుకుందే మనకి వయసు ముదురుతుంది కాబట్టి కాపు వస్తుందండి, కాపు పెరిగిద్దండి. రసాయన ఎరువులతో పోలిస్తే బలుగు కూడా ఇప్పుడు ఈ వరకు 40-45 కేజీలు ఎక్కడన్నా తోటలో ఏరితే 10 కేజీలు 15 కేజీలు, అదే ఒక 20 గేళ్ళ 30 గేళ్ళు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో తేడా వచ్చి ఇది పెట్టుకుందే గెల 60-65 కేజీలు. అవసరమైతే పై మాట ఎలాగున్నా అంతవరకు వద్దండి గెల దిగుబడి. ఈ సంవత్సరం ఎలా అవుతుంది అనుకుంటున్నారు దిగుబడి? ఈసారి వెనక్గా వచ్చింది కానీ వచ్చేదండి 12-13 టన్నులు వచ్చేది ఎకరానికి, వెనక సీర అయినా సరే. ఈ ఊరియా పటాసి ఇక వాడుతూ మానేసామండి, మానేసి పాంగోళ్ళు వాడుతున్నాం. ఇక ఇవే కంటిన్యూ చేసి వాడతామండి మేము. ఏళ్ల తరబడి రసాయన ఎరువులను పదే వాడటం వల్ల భూములు గిడసబారిపోయి పంటల పెరుగుదల నశిస్తోంది. మొక్కలకు అవసరమైన పోషకాలను కొంత సేంద్రియ ఎరువుల రూపంలో ఇవ్వాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నా రైతులు దీన్ని ఆచరణలో పెట్టకపోవడం వల్ల భూమిలో మొక్కలకు మేలు చేసే సూక్ష్మ జీవుల సంఖ్య తగ్గిపోయి సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల పోషకాల సమ్మిశ్రమంగా అందుబాటులోకి వచ్చిన పామ్ గోల్డ్ పామాయిల్ రైతుకు మంచి ఫలితాలు అందిస్తోందని రైతుల అనుభవాలు రుజువు చేస్తున్నాయి. పామాయిల్తో పాటు కొబ్బరి, వక్క, ఖర్జూర, ఈత చెట్లకు కూడా దీన్ని ఉపయోగించుకుని రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.